చెప్పలేదనుకోండి. ఇక ముఖ్యంగా జ్వరం లాంటివి ప్రలాపాలు వస్తున్నప్పుడు మాత్రం శివార్చన చేశాక ఆ తీర్థం కొంచెం పొయ్యాలి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఒక ఆయన, వాడు తావడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకోండి. అలాంటప్పుడు పంచదార కలిపినటువంటి లేక పటికి బెల్లం కలిపినటువంటి ఆవు పాలతో పార్థివలింగాన్ని అభిషేకం చేసి అందులోంచి కొంచెం తీర్థం ఆ అభిషేకం చేయించుకున్నవాడు నోట్లోకి వస్తే అయితే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాడు. లేదా వాడు మరీ వృద్ధుడు చచ్చిపోవలసిన వాడు అనుకోండి, అటువంటి వాడు భయంకర నరకానికి పోకుండా కైలాసానికి పోతాడు, ఉత్తమ గతులకు ఎడతాడు. ఈశ్వరుడి యొక్క అభిషేకము వల్ల వచ్చిన తీర్థము భయంకర ఘోర కఠోర క్రూర నరక బాధ నుంచి తక్షణం విముక్తి కలిగిస్తుంది. ఇంకొక్కొక్కసారి ప్రాణాంతక శత్రువులు ఉంటారు, ప్రాణం తీయాలన్నంత కసితో ఉన్న శత్రువులు ఉంటారట. ఎందుకు వస్తారో చెప్పలేము, శత్రువులు అలా ఉంటారు. అప్పుడు ఏం చెయ్యాలి? నాకు ఈ శత్రు పీడ ఎక్కువ అయ్యింది, వాళ్ళు నా ప్రాణం తీస్తున్నారు, ఈ శత్రువుల యొక్క పీడ నుంచి బయటపడాలి అనుకుంటే ఏం చేయాలి? రాజికా పూజనం శంభోహో శత్రోహో మృత్యుకరమ స్మృతం. శత్రువు మృత్యువు పొందాలంటే నల్లావాలతో, ఇందాకేం చెప్పాడు? నల్లావాల పువ్వులు అన్నాడు. ఇప్పుడు అలా కాదు, భయంకర శత్రు పీడ నుంచి విముక్తి పొందడానికి కేవలం నల్లావాలు పట్టుకొచ్చి ఈ నల్లావాలతో శివుణ్ణి భక్తితో పూజించు. అది కూడా 8 కేజీలు ఆవాలట. ఈ 8 కేజీల ఆవాలతో ఎలా అభిషేకం చేయాలి? భయంకర శత్రువు నశించాలి, లేకపోతే మనం బతకలేం అనుకున్నప్పుడు శివలింగం మీద స్వచ్ఛమైన తెల్లని వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన పెట్టి అప్పుడు దాని మీద ఆవాలతో అభిషేకం చేయాలట. డైరెక్ట్గా శివలింగం మీద పోసేయకూడదు. ఇలా శివలింగం ఉన్నది, శివలింగం పూర్తిగా తెల్ల వస్త్రంతో కప్పేసి అప్పుడు దాని మీద 8 కిలోలు ఆవాలు, నల్ల ఆవాలు, రాజికలు అంటే నల్ల ఆవాలు అన్నమాట, వాటితో పూజ చేస్తే ఆ క్షణమే శత్రువు నశించిపోతాడు. ఇంకా తెల్ల ఆవాలతో పూజిస్తే అప్పుడు శత్రువు ఆత్మీయ మిత్రుడు అవుతాడు. నల్లావాలు శత్రువుని నాశనం చేస్తుంది. మామూలు ఆవాలైతే సారషపము అంటే ఆవాలు, సాధారణమైన ఆవాలు, బాగా నల్లగా ఉండకుండా వేరే రకరకాలైన రంగుల్లో ఉండే ఆవాలన్నీ కూడా వాటికి సారషపములు అని పేరు. ఈ ఆవాలు 8 కేజీలతో కనుక పూజ చేస్తే శత్రువు ఆత్మీయ మిత్రుడు అవుతాడు. ఇంకా భార్యాభర్తల మధ్యలో విపరీతమైన తగాదా ఎక్కువైపోయినా, బంధువుల మధ్యలో తగాదా పెరిగిపోయినా, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు దాయాదుల పీడ ఎక్కువైపోయినా అందులోంచి బయటపడడానికి కంది పువ్వులు పీక్కొచ్చి, కంది పువ్వులు చాలా బాగుంటాయండి. ఈ కంది పువ్వు రేకుల కింద విడదీసి ఒక్కొక్క రేకు కంది పువ్వు ఉన్నది, దానికి రేకులు ఉంటాయిగా, ఆ దళాలతోటి శివుణ్ణి పూజిస్తే ఆత్మీయత పెరుగుతుంది, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది, దాయాదులు కూడా ఆత్మీయులు అవుతారు. కలియుగం కనుక అన్నదమ్ములు కూడా కొట్టుకు తెచ్చిపోతున్నారుగా, అలాంటి వాళ్ళు మిత్రులు అయిపోతారట. ఆఢీకానాం దళైశ్చైవ శోభయిత్వ అర్చయేత్ శివం. ఆఢీకము అంటే కంది పువ్వు, కంది పువ్వు యొక్క దళములు విడదీసి దానితో శివుణ్ణి పూజిస్తే ఈ విధంగా దాయాదులు ఐకమత్యం పొందుతారు. అన్నదమ్ముల మధ్యలో శత్రుత్వం తొలగుతుంది, భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. సింధూర పుష్పాలు ఉన్నాయి, ఆ సింధూర పుష్పాలతో శివుణ్ణి పూజ చేస్తే పాండిత్యం కూడా బాగా లభిస్తుంది. ఎప్పుడు చేసినా అన్నిటికంటే ముఖ్యంగా కావలసింది భక్తి. ఇక్కడ గొప్ప విషయం చెప్పాడండి, జ్ఞాపక శక్తి పోతుందట కొంతమందికి క్రమంగా. కొంతమందికి చిన్నప్పటి నుంచి జ్ఞాపక శక్తి ఉండదు, క్రమక్రమంగా వయస్సు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందో తెలిసినా, నేను ఒక ఆయన చూశాను, మంచి పండితుడు, అద్భుతమైన కవిత్వం రాసినవాడు, ఏం భాష అండి. అటువంటి పండితుడు వాడు 70 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి అన్నీ పోయి కూతుర్ని పిలిచి, ఎక్స్క్యూజ్ మీ, నిన్ను ఎక్కడో చూసినట్టుంది అంటాడు. ఒక ఆవిడ చూసి, నువ్వు నా చెల్లెలు అంటాడు, ఇంతకీ మనవరాలు ఆవిడ. ఇలా అందరినీ వరసలు మర్చిపోయాడు, తానెవరో మర్చిపోయాడు. ఆయన మనవడు చచ్చిపోతే అక్కడ పడుకోబెడితే, ఎవడండి వాడు అలా పడుకుని లేవడు, తెల్లారిపోయినా లేవడు అంటాడు. ఏది సాయంకాలం చచ్చిపోతే సాయంకాలం పడుకోబెడితే తెల్లారినా లేవడేమిటి అంటాడు వాడు. ఆ పడుకున్న శవం దగ్గరికి వెళ్ళి లేవరా లే అంటాడు. అంటే ఆయనకి మతి పూర్తిగా పోయిందనమాట. ఇది భయంకరమైన లక్షణం. వార్ధక్యం వల్ల మతిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పారు తెలుసా? శర్కర మిశ్రిత తత్ర యదా బుద్ధిర్జడో భవేత్ తస్య సంజాయతే జీవసదృశీ బుద్ధిరుత్తమ. శివలింగాన్ని పంచదార కలిపిన పాలతో అభిషేకించాలి. ఏమిటి? శర్కర మిశ్రిత
అంటే పంచదార కలిపినటువంటి పాలు. ఈ పాలు ఎడతెరపి లేకుండా ధారగా నువ్వు చెంబుడు పాలతో అభిషేకించు, బిందెడు పాలతో అభిషేకించు, లేదా పంచపాత్రలో ఉన్నటువంటి కాసిన పాలతోటే అభిషేకం చెయ్యి. ఎన్ని పాలతో అభిషేకించినా ఆ పాలల్లో పంచదార కలపాలి. ఆ ఉన్న పాలు ధారగా పొయ్యాలన్నమాట, సన్నని ధారతో అలా పోసేయాలి. పోసి అభిషేకించి ఆ అభిషేకం నుంచి వచ్చినటువంటి ధార ఓ పాత్రలో పట్టుకుని పూజ అయిపోయాక తీర్థంగా తీసుకుంటే అలాంటి వాడికి ఏమని చెప్పాడు? జీవసదృశీ బుద్ధి ఉత్తమ జాయతే. మళ్ళీ మంచి తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇదివరకు ఒకానొకప్పుడు ఎటువంటి చురుకైన బుద్ధి ఉన్నదో, ఎటువంటి జ్ఞాపక శక్తి ఉన్నదో ఆ జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేస్తుంది. ఇక ఇంటిలో హఠాత్తుగా ఉద్వేగం కలిగింది అంటే ఏమిటనమాట? గందరగోళం చెలరేగింది. కారణం తెలియదండి. ఒక్కొక్కళ్ళకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, తెగ తిట్టేస్తారనమాట. పెళ్ళాన్ని తిట్టేస్తాడు, పిల్లల్ని తిట్టేస్తాడు. అసలు గురువుగారు ఉండగా పిల్లల్ని తిట్టడమే తప్పు. అందులో పెద్ద పెద్ద గొంతుకేసి అరవడం మహాపాపం. ఇలా పిల్లల మీద కోపం తెచ్చుకునేవాడు కొందరు, పిల్లలు తల్లిదండ్రుల మీద కోపం తెచ్చుకునేవాడు కొంతమంది. ఏదో కారణం చేత కొంతమందికి తెక్కెక్కువ. మహానుభావులు కొంతమంది ఉంటారు. మరి నేను చూశాను అలాంటి వాళ్ళని. నా కర్మయోగం వల్ల నాకే దొరుకుతారు ఇలాంటి వాళ్ళందరూ కూడా. విమానం ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా పెళ్ళాన్ని తిడుతూనే ఉన్నాడు. ఆ కిటికీ ఎత్తమేమే నీ మొహం తగలే అంటాడు ఓసారి. పోరా కిటికీ ఎక్కితే ఇంతలో ఎండ వచ్చిందంటే దెంపమేమే నీ మొహం తగలే అంటాడు. అన్నిటికీ మొహం తగలేయటమేనా? ఆవిడ మొహం తగలేస్తే వీడి మొహాన్ని ఎవడన్నా చూస్తాడా? రామ 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 అలా తిడుతూనే ఉన్నాడండి బాబు. పాప ఆవిడ మాత్రం ఏం మాట్లాడటలా. దిగాక నేనే అడిగాను, అమెరికా వచ్చేదాకా 15-16 గంటలు పడ్డాను వీళ్ళతోటి. పడిన తర్వాత అమ్మ నీలాంటి పరమపతివ్రత ఎక్కడ ఉండదు, నీ మొహం తగలి అని తిడుతూనే ఉన్నాడు, ఎన్ని తిట్టినా కిక్కురు మంటలేదు. ఏమిటంటే ఏమిటంటున్నారు మీరు అంది ఆవిడ. అప్పుడు అర్థమైంది ఆవిడికి చెవుంట కర్మ. అందువల్ల బతికింది ఆవిడ. ఈయన ఎన్ని తిట్టినా ఎందుకు పడిందంటే ఆవిడకే కనుక చెవుడు లేకుండా విను ఉంటే ఈయన జీవితంలో నోరెత్తేవాడు కదా అనుకోండి, మూతి మీద ఒకటి ఇచ్చేది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే కర్మయోగం వల్ల అలా తిడుతూనే ఉంటారు. ఇప్పుడు ఎందుకు చెప్పాడంటే ఇదంతా జీవితంలో ఇళ్లల్లో ఇలా భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నా, ఉద్వేగం కలుగుతూ ఉన్నా, చీటికి వాటికి ఇతరుల మీద కోపంతో అరుస్తున్నా, అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఈ కొట్లాట్లు పోవాలి, ఈ ఉద్వేగం తొలగిపోవాలి, ఈ తిట్టుకోవడం పోవాలి, ఈ క్షణికోద్రేకంతో అరవడాలు పోవాలి. దానికి ఏం చేయాలట? ఈ ధారాపాత్ర ఒకటి ఉంటుంది, చిన్న గొట్టాలు ఈ మధ్యలో వచ్చి చూశారు మీరు, కొంచెం వంకరగా ఉన్నటువంటి అభిషేక పాత్రలు, గోముఖాలు. ఈ గోముఖ పాత్రలో కేవలం నువ్వుల నూనె, ముడి నువ్వుల నూనె. అది కూడా నువ్వులు వేరు, నువ్వు పప్పు వేరు. నల్లగా ఉండి పొట్టు తీయకుండా ఉంటే నువ్వులు అంటాం, పొట్టు తీసేస్తే పప్పు నూనె అంటాం. దాన్ని నువ్వులు ఆడెంత